జగన్ గారు వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తానికి రెడీలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దాన్ని నాకంత ఐడియా లేదు మరి అంటున్నారంట. ఆయన అలా చేసేవాడైతే మోదీ వాళ్ళనే పెట్టుకున్నాడుగా. సింగిల్గానే ఎప్పుడు ఉంటాను అన్నాడు. మోదీ వాళ్ళు అడిగారంట మమ్మల్ని కూడా. లేదు సింగిల్గా పోటీ చేస్తారు, సింగిల్గా చేశాడు. మరి నాకైతే మరి అంత ఆలోచన లేదు. మరి కాంగ్రెస్లో ఎన్ని చేస్తాను అంటున్నాడు. అయ్యన్న పాత్రలో స్పీకర్ కూడా ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి కూడా జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చేదాకా కొట్టాలి. అవును, అది వచ్చింది చంపేస్తే పోయిద్దిగా. స్పీకర్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చింది దీంట్లో వచ్చిందిలే. ఓడిపోవడమే కదా చంపేస్తే పోయేది అన్న టైప్లో వచ్చింది. ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదన్న. రాజకీయ కుట్రాలు అవన్నీ. జగన్ అవినీతి జగన్ ఓటమికి కారణం అయ్యింది అని చెప్పేసి కూడా అంటున్నారు. వాళ్ళు అవినీతి అంటారు. కొంతమందికి మంచి చేశాడు, కొంతమందికి కొన్ని మంచి చేశాడు, కొన్ని చెడు చేశాడు. వాళ్ళ అభిప్రాయం అన్నా క్యాంటీన్లు పెట్టుంటే బాగుండేది. ఇదేంటిది కొన్ని ఉన్నాయి కదా, అవి ఇస్తే బాగుండేదని వాళ్ళు అంటారు. దాంట్లో ఏమున్నాయి అనేది మరి వాళ్ళకి రాజకీయ నాయకులు పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. దాంట్లో కూడా అవినీతి జరుగుతుందని వీళ్ళు అంటారు. అన్నా క్యాంటీన్లో కూడా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు గిట్టిన వాళ్ళకేమో ఒకలా మాట్లాడతారు, గిట్టిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇస్తేనేమో ఊరకి ఇస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. తీసుకున్నప్పుడు అందరూ బాగానే తీసుకుంటున్నారు. అబ్బాయి వేసాడని ఊరకెత్తే ఆయన సొమ్ము అని మళ్ళీ అంటున్నారు. మరి వద్దనుకొని ఆగిపోవాలి కొంతమంది. తీసుకుంటాం బాగా. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళకి రావడం కానీ చాలాసార్లు పెంచారు. మళ్ళీ శాలరీస్ పెంచాడు. ఒకప్పుడు గతంలో నాకు తెలిసిన ఐడియా అంటే నేను విన్నది ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే మున్సిపాలిటీ వాళ్ళకి 1000 రూపాయలు జీతం పెంచమంటే పెంచలేదంట. ఆపేసేసి వాళ్ళని ఆపి బయట నుంచి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడంట. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాళ్ళకి 2-3 సార్లు శాలరీ పెంచినా ధర్నాలు చేశారు. అంగన్వాడీ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు స్టార్టింగ్ ఎంత ఉంటే వాళ్ళకి ఎంతో శాలరీ పెంచాడు, వాళ్ళు ధర్నాలు చేశారు. అందుకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అతిగా మంచితనానికి పోయాడు, అది ఎఫెక్ట్ కొట్టింది అంతే. ఎక్కడ ఎంతవరకు లిమిట్ ఉంటే అంతవరకు బాగుండేది. జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారంటారా? వీళ్ళు చేసే పరిపాలన బట్టి తర్వాత చూస్తారు. వాళ్ళని ఈయన ఇచ్చిన హామీలను నెరవేర్చి అంతా బాగుంటే చూస్తారు. లేదంటే ఆయన ఎట్లా చేశాడు వీళ్ళు కూడా అట్నే చేస్తారు.